హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విజయ్. ఇవాళ నేను మీకు కమ్మటి క్యారెట్ వెల్లుల్లి వేపుడు ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా కడాయి వేడి చేసుకుని దాంట్లో కొంచెం 2 స్పూన్ల నూనె వేసుకుని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, శనగపప్పు, తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఒక 10 నుంచి 15 వెల్లుల్లి రెబ్బలు వేసేసుకోండి. ఇవి బాగా వేగిపోయాక మనం క్యారెట్ని బాగా కడిగి తోలు తీసేసి దీన్ని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం అనమాట. ఇప్పుడు దీంట్లో ఈ క్యారెట్ వేసేద్దాం. క్యారెట్ వేసాక ఉప్పు వేసి ఒక 5 నిమిషాలు అయితే దీన్ని మగ్గనివ్వాలి. 5 నిమిషాల్లో క్యారెట్ చక్కగా మగ్గిపోతుంది. కొంచెం 3/4 వంతు మగ్గితే చాలు క్యారెట్. మరీ పూర్తిగా ఉడికిపోతే కూర అంత బాగోదు. ఈలోగా మనం దీనికి కావాల్సిన వెల్లుల్లి కారం చేసేసుకుందాం. మిక్సీ జార్లో వెల్లుల్లి రెబ్బలు, ఎండు కొబ్బరి, ఎండుమిరపకాయలు, మీరు కావాలంటే కొంచెం జీలకర్ర కూడా వేసుకోవచ్చు. వేసుకుని దీన్ని చక్కగా పొడి కొట్టేసుకోండి. ఈ పొడిని మనం ఇలా రెడీ చేసేసుకున్న తర్వాత ఈలోగా మన క్యారెట్ ముక్కలు కూడా చక్కగా మగ్గిపోయి ఉంటాయి. ఇప్పుడు మనం చూడండి చక్కగా మగ్గిపోయాయి అన్నమాట. ఇప్పుడు మనం దీంట్లో మనం చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం వేసేద్దాం. వేసేసి మరో 2 నిమిషాలు అలా వేయించేసుకుంటే కమ్మటి కొబ్బరి వెల్లుల్లి కారంతో క్యారెట్ కూర రెడీ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకైతే చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.